హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేము ఎంత వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గజ్వేల్లో ర్యాలీ ఉండే, అట్లాగే ముట్రాజ్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఓపెనింగ్ ఉండే. ఆ రెండింటి కూడా పోలేకపోతున్నా, కాకపోతే నాకు బయట వర్క్ ఉండే, అందుకని పోలేకపోతున్నా. కానీ మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు, వారసులం అయినందుకు చాలా గర్వంగా ఉంది నిజంగా. ఆయన ఎన్ని పోరాటాలు చేస్తే ఈ స్థాయిలో ఉన్నాం, లేకపోతే మనలాంటి వాళ్ళం ఈ స్థాయిలో ఉండకపోతుండే, అసలు భూమి మీద ఉండకపోతుండే. నిజానికి మరాఠా ఏదైతే ఉందో ఆ సంస్థానం మొత్తం కూడా మనది కూడా చాలా అంటే చాలా కష్టపడి మొన్నవరకు రజాకార్ సినిమా చూసినాం, ఎంత కష్టం ఉండేనో సేమ్ అట్లనే ఇప్పుడు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ ఆయనని ఏ విధంగా హింసించారు అనేది ప్యూర్గా మొత్తం ఉన్నది ఉన్నట్టుగా మన చావా సినిమాలో చూపించారు. అన్ని భాషలలో అవైలబుల్ ఉంది. చావా సినిమా చూసే ప్రయత్నం చేయండి. మనం ఇన్ని రోజులు తెలియని చరిత్రను తెలుసుకున్నాం. అక్బర్ ఎవరో, బీర్బల్ ఎవరో, ఔరంగజేబ్ ఎవరో, వీళ్ళందరికీ సంబంధం లేని పాఠ్య పుస్తకాలన్నీ నేర్చుకున్నాం, పాస్ అయినాం. కానీ నిజమైన చరిత్ర చావా సినిమాలో ఉంది. ఎట్టి పరిస్థితిలో చావా సినిమాను చూసి మన దేశాన్ని, మన చరిత్రని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక మీతో వీడియో కంటిన్యూ చేసి ఇదేంద్రా తర్వాత ఈకా రాయ్, ఇలా ఈకా రాయ్. ఏం సెట్ ఏం చేస్తున్నావు? సెట్ ఆడుకుంటున్నావా? ఆడుకో, ఇంకొక 1 year ఆడుకుంటావు. దాని తర్వాత నేను తీసుకుపోయి చిన్న స్కూల్ వేసేసి అయిపోతుంది. ఎరేజరానా చూడు, నా జేబులో వేసుకున్నారు. నా జేబులో లేదు, ఆనే ఉంటా చూడు. నాని బాక్స్లు ఉంటా చూడు, ఒకసారి తీసి కింద పెట్టిన చూడు. దొరికిందా? దాచుకుంటున్నావురా? ఆడేం పోయాడు. అరే జారా, అరే ఒకసారి జారు 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 చూద్దాం ఎట్లా జారుతుంది. జారు జారు జార్రా జారు జారు జార్రా. లేదు, రోజు ఒక్కడే జారుతుంటాడు మంచిగా. సో ఇలా వచ్చేసి అన్నం అయిపోతా ఉంది. ఏమేమి పెట్టాలి నాకు తెలుసుగా. ఇప్పుడు నాన్నకి ఏమేమి పెట్టాలి? ఇప్పుడు కందిపప్పు పెట్టద్దు, శనగపప్పు పెట్టద్దు, పప్పులు ఏం పెట్టద్దు, ఆకుకూరలు పెట్టమన్నాడు, చికెన్ గుడ్లు తినొద్దు అన్నాడు. రైట్, ఓకే. కూరగాయలు ఏమైనా పెట్టచ్చు, ఉల్టా జారుతాడు. ఇది జొన్నపిండి కదా? రైట్. మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగింది, ఈ జొన్నపిండిలో ఏమేమి కలిపినాం తొందరగా, ఎంత క్వాంటిటీ కూడా? 5 కిలోల జొన్నలకి 5 కిలోల జొన్నలకి కిలో సద్దలు, కిలో సద్దలు, కిలో తైదలు, కిలో గోధుమలు, ఒక 2 గ్లాసులన్నీ బియ్యం, 2 గ్లాసుల బియ్యం, 5 తైదలు, గోధుమలు, జొన్నలు, బియ్యం, 5 రకాల. దాంట్లోనే అదేమంటారు, మన మక్కబుట్టని ఏమంటారు, కంకులు కూడా, మొక్కజొన్నలు కూడా ఇంకా మంచిగా ఉంటుంది కదా సప్న. రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈమె కలిపేది 5, కానీ ఇలా 10 కలుపుకోవచ్చు. మంచిగా 10 కలుపుకొని రోజు ఇంకా కలుపుకోవాలంటే శనగలు కలుపుకోవచ్చు, మనం మిల్లెట్స్ అంటారు చూసినావా, అవన్నీ కలుపుకోవచ్చు. పెసర్లు, కందులు, ఇవి శనగలు అవన్నీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కలుపుకొని మంచిగా ఇట్లా పిండి పట్టించుకొని రోజు 2 రొట్టెలు చేసిరు అనుకో, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లేకుండా పోతుంది, కంట్రోల్ అయిపోతుంది. డైట్ కూడా మంచి సెట్ అవుతుంది. కావాలంటే కూడా జొన్న పిండి, తైద పిండి మంచిగా పనిచేస్తుంది. రైట్. అన్నం అయినట్టుంది. అన్నం వంపుతావా లేకపోతే అట్టేసారి పెట్టినా? వంపుతామంటే మనది కుట్టుకుంటుంది. ఏం కాదు, కట్టెల పొయ్యి మీద ఎంత పెద్ద పలుపు మీద వంపినా ఏం కదా. వావ్, ఇంగలాలు ఉంటాయి కాబట్టి దమ్కి అవుతుంది, మొత్తం దమ్కి అవుతుంది. పొయ్యి చుట్టూ గరం అవుతుంది. రైట్. గ్యాస్ మీద అయితేనే ఒకటే దగ్గర అవుతుంది, మధ్యలోనే అవుతుంది. రైట్ సైడ్. సో ఈరోజు నైట్ రైస్లకు అయితే కర్రీ వచ్చేసి మనకు ఇగో చింతపండు మొత్తం కనబడుతున్నాయి కదా ఇత్తులు. సో చింతపండు తొక్క అయితే నూరుతురీడ ఫ్రెష్ అనమాట, లైవ్ చింతపండు. మొన్న పప్ప తీసుకొచ్చింది ఆల్రెడీ, మొన్న ఎండబెట్టింది అదేనా. ఆ ఎండబెట్టిన చింతపండుని కొద్దిగా ఎండబెట్టి దానిలో ఉన్న గింజలు తీసేసి దాంట్లోకి ఏమి ఇచ్చినావు? ఉల్లిగడ్డ ఇంకా ఉల్లిగడ్డ, టమాటా, జీలకర్ర వేయించి ఇట్లా నూరుతున్నా. సో నానబెట్టిన చింతపండు వేసిన, ఇది కొంచెము ఇట్లా నూరినాక ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒకసారి. అంతేనా? అంటే చింతపండుతో చాలా ఈజీ. టేస్ట్ కూడా టేస్ట్ పులుపు పడకపోతే కూడా అట్నే ఉంటుంది, ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. కిరణ్, తిన్నవారా నువ్వు? తింటున్నావా? పో, ఈడేనా ఈ కడుపులో రాపోయినా? వాళ్ళందరికి అమ్మ తినబెట్టింది ఈడే బయటనా? అది చింతపండుతోకేనా, టమాటాతో కదా?
చాలా మంది అన్నారు మీ అమ్మ ఏదో తొక్కు నూరు పెట్టింది ఆ రోజు అందరు కలిసి ఉన్నారు అని చెప్పేసి. కమ్మగా నూనె. అంటే ఇగో అప్పుడు కూడా ఇదే సేమ్ కొత్త సేమ్ ఇదే ప్రాసెస్. అప్పటిదప్పుడే ఇట్లా రోట్లో నూరుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా అట్లనే నూరుతున్నా. అన్నం వేడి వేడిగా ఉందా మరి? అన్నం అయింది. చలో ఇప్పుడు ఈ తొక్కుతోనే లేట్ అనమాట. తొందర తొక్కు నూరేసిన అనుకో ఫస్ట్ ఇది వేసుకొని తిన్నాం. చదువుతున్నట్టు అరే ఏమైందిరా శ్రీయాంశుడు నువ్వు ఆమె తినవా? విన్నాడు ఇప్పుడు ఎవ్వరు మాట విన్నాడు. నన్ను డిస్టర్బ్ చేయదు అంటాడు. ఇల్లు అంతా అంగడంగా ఉంది. ఇల్లు ధరలేదు బయట ధరగా ఇంట్లో ధరలేదు. అది పైన పెట్టాలి చక్కెర. అందుకని ఆపేసిరా. పైన పెట్టాలంటే మీరు రావాలి ఎవరన్నా ఒకరు. చెప్పరా పిలిచినాక అర్ధగంట పలుకుతాం కిరాంచులు. ఏ రాయలు రొట్టె చేసినావా ఎలా? రొట్టె చేసినావా? అబ్బో ఆవు ఆవు అన్న ఉంది దొడ్డి కాడ. చలో పరార్ 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 పరార్. హాయ్ నాని. అమ్మో 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 ఎటు పోతున్నావు? నూరుతావా నాని? నీకు ఇష్టంగా రైట్ నూరడం నూరుతావా? ఏమైంది టేస్ట్ వాళ్ళ? టైం వచ్చేసి నైట్ 9 అవుతుంది. యాక్చువల్లీ ఈ టైంకి మనోళ్ళు నిద్రపోతుండే కానీ ఈ టైంకి తింటూ. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా చేసిన చింతకాయ తొక్కుండే కానీ కారం మాత్రం చాలా ఉంది. సప్న చింతకాయ తక్కువ చింతపండు తక్కువ. చింతపండు తక్కువ కదా, చాలా అంటే కారం నువ్వు వేసుకున్నావారా? అయితే మీరు తక్కువ తిన్నారు. నా నోరంతా లాయ్ అవుతుంది. లాయే అలా అవుతున్నప్పుడు రొట్టె చేసినప్పుడు ఆ రొట్టె తినాలి, మస్తు ఉంటుంది. సారు దొరగారు సేటు ఏం చేస్తున్నావు సేటు? వద్దు సేటు మళ్ళీ పట్ట పట్ట పంచకట్టు పడతావు. ఇప్పుడు మీ మైమ పడుతుంది. మేడం వేస్తున్నట్టు సారు. అరే ఒకే ఎగ్గు గంత పెద్ద నీళ్ళారా? మరి ఎగ్గు మునగాల కానా? ఎగ్గు మునగాలంటే ఇంకో దాంట్లో పెట్టాలని గట్ల పెడతారా? వాళ్ళు ఇంట్లో దొరకలే అని పెట్టిన అందుకే అది ఓని కాదు. ఈరోజు నువ్వు మేకల కూడా వేను కదా, ఫేస్ తెరిచిపోతుంది. అది ట్యాన్ వస్తుంది. ట్యాన్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే టైం అవుతుంది. ఇప్పుడు ఎందుకు మిరియాలు? ఏమెందుకు? ఎగ్గు మిరియాలు దేనికి తినాలట అప్పుడప్పుడు. దేనికి? సర్ది జ్వరం అనిపోతాయని. సరిది ఉంటే ఏం చేస్తారు సార్? నెత్తి మీద తమలపాకు కట్టుకో, దెబ్బ పోతుంది. అది క్రియాంశయానికి. అది నువ్వు కూడా కట్టుకో. అనుకో ఒక్కటే రోజు పోయింది దానికి. నేను ఆ స్టేజ్ దాటిపోయాను కదా. సప్న ఓ పాపాజీ వాట్ హ్యాపెన్? నాన్నగారు తింటున్నా తినను కానీ చూడు. చెప్పరా ఇప్పుడు తోముతావా సప్న? తిన్నాకనే తోమదు, పొద్దునే తోముకుందాం. పొద్దున పని ఉంటుంది బాగా. ఏం పని? బట్టలు పిండాలి, బోర్ కాడికి పోవాలి. రేపు నల్లు వస్తుందో రాదో తెలియదు. బోర్ కాడికి పోతే 4 రోజుల బట్టలు ఉన్నాయి. మళ్ళీ రేపు ఇప్పినాం అనుకో 5 రోజుల బట్టలు అయితే. అందుకే పొద్దున్నే లేచి దెబ్బ వంట చేసేసుకొని బాయికాడికి పోయినామంటే పని అయిపోతుంది. ఆన్ ఎండేసి రావాలి, సాయంత్రం పోయి తీసుకొని రావాలి. ఇంటికి వచ్చినాక ఎండేసుకుంటాం. అప్పుడు మనకు ఆ చిన్న కారు ఉంటే నా సామి రంగ దాన్ని పొట్టు పొట్టు వాడినాం. యాక్టివ్గా తీసుకొని పోవాలి, అన్ని జాడించుకొని యాక్టివ్ మీద వేసుకొని రావాలి. కొన్ని ట్రప్పులు ఎత్తుకొని రావాలి. ఏంద్రా అరే నీ కోరేసేంద్ర వెనక నుంచి బంగారు నవ్వు, బంగారు పండు, బంగారు పండు, ఎండిల పండు. సరే తిన్న తర్వాత నేను పని చేయలేను తెలుసు కదా సప్న. పట్టు చీరనా ఏమన్నావు? పట్టు శిరీష అన్నావు కదా? ఓకే కానీ కొద్దిసేపు టైమింగ్ సప్న ఇప్పుడే కదా తిన్నారు. రావు రేపు బాసనలు కూడా తోముకొని అది తీసుకొని అందుకే ఆడికి కొన్ని నీళ్ళలో అడ్జస్ట్ చేసేసుకొని తోమేసినామంటే అయిపోతుంది. నీళ్ళు ఎన్ని వాడితే సంసారం అంతా వాడుతున్నట్టు, నీళ్ళు ఎన్ని ఉడకపోస్తే పైసలన్నీ ఖర్చు పెడుతున్నట్టు. ఇన్ని రోజులు మనము సంసారం అంతా వాడుతున్నట్టు కాదు, ఇన్ని రోజులు మస్తు నీళ్ళు కోసినాం అవునా? రైట్. ఇప్పటి నుంచి నీళ్ళు చాలా తక్కువ పడుతుంది. అది నీళ్ళు అమ్మ బాగా అంటుండే. అమ్మ ఏమంటుండే తెలుసా? నువ్వు నీళ్ళు ఎన్ని వస్తావో పైసలన్నీ ఖర్చు పెడతావు అంటుండే. ఒక్క మగ్గుల మొహం కడగాలంటుండే. మనం ఇప్పుడు ఏంద్రా నీ కోరేసేంద్రా అట్లే చేయాలి. రేపు పొద్దున చెప్తా స్టోరీ. అరే ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు క్రియాంశు? హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వప్న గారు. అబ్బా పొద్దున్నే లేచినట్టు ఎలా పూజ కూడా అయిపోయింది. వావ్ చాలా గ్రేట్ అసలు. ఇది చూడండి, పొద్దుగల కట్టెల పొయ్యి మీద అన్నం వండితే ఆహా ఎంత బాగొస్తుందో. స్వప్న ఇది తాగుతా స్వప్న. నేను యాక్చువల్లీ గంజి అనేది కుక్కలకు పెడతాము,
కుక్కలు ఎందుకు గట్టిగా ఉంటాయి? గంజి తాగుతాయి కాబట్టి. నువ్వు కూడా తాగు. అంటే నేను కూడా గట్టిగా ఉంటా. ఇప్పుడు ఏం కూర వండుతున్నావు? యాస్, స్వప్న పప్పు. స్వప్న పప్పు ఎంత బాగుంటుంది అంటే తింటూ తింటూ నాలుగు ఉబ్బిపోవాలి అంతే. ఇక అబ్బాయి ఎప్పటికీ నిజంగా స్వప్న బాగుంటుంది. కాకపోతే కొంచెం దొడ్డు అంటే కొంచెం చిక్కగా చేస్తావు, కొంచెం పల్సగా వేయాలి. అక్కడ స్కూల్లో చేస్తారు చూసిన, స్కూల్లో పప్పు చేస్తారు తెలుసా? స్కూల్లో పప్పు మస్తు ఇష్టం ఉంటుండే నాకు. ఏం చేస్తారు, చింతపండు ఎక్కువ పోసుకుంటారు. అమ్మో చింతపండు తక్కువ వేయి కానీ వాటర్ ఎక్కి. వాటర్ చేసుకొని ఏం పాయదా మరి, గలీజ్ ఉంటుంది అట్లా. దేనికి తగ్గట్టు దానికి వేసుకోవాలి. నువ్వు ఏం చెప్పినావు నాకు? 2 ఈ క్యారెట్లు రోజు పొద్దుగాల నాకు చేసి పెడతాను. నువ్వు ముఖం కట్టుకున్నావు, ఎప్పుడో అడుక్కున్నా నేను. ఇప్పుడే కట్టుకున్నావు. మరి పాగు మరి. ఓకే. ఇవి అయిపోయినాక తాలింపు వేసి ములక్కాడ పప్పు మా ఇంట్లో ఈరోజు. అవేం దంచుతున్నావు అట్లా? అలా సో ఫ్రెండ్స్, మనము ఎల్లిపాయలను డైరెక్ట్ వేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా దంచాలంట ఫ్రెండ్స్. సప్న పప్పు వేయాలంటే ఇట్లా దంచాలి. ఇట్లా దంచితే ఆ పప్పు మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ పప్పులో స్ప్రెడ్ అయిపోయి మొత్తం పప్పు మొత్తం దాంట్లోనే ఇంకొంచెం జీలకర్ర కూడా దంచాలి ఫ్రెండ్స్. జీలకర్ర ప్లస్ ఆ 2 కలిపి దంచిన తర్వాత ఇట్లా తాలింపు వేసుకోవాలి. వాటర్ పోసిన నూనె వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని కరివేపాకు కావాలా? గట్టి పోయి తెప్పుకురా పావు. కొత్తగా వచ్చింది సప్న. నీకు అందకపోతే మరి నాకేదంతది? మన దగ్గర పెరుగుతుంది కానీ అందులో లోపాలు పోవాలంటే మొత్తం కట్టేసినాం. పోయిరా పో. నిన్న ఇది చూసినావా? అసలు ఒక్క ఆకులే కూడా వేసి ఇట్లా కట్టేరు వీడికి. అంటే ఇడ్లీ మీకు పంపిద్దామని ఇలా ప్లాను. చూద్దాం అది పోదా అనేది. ఈ ఇదాన్ని కూడా వీకేసారు మొత్తం. అసలు చెట్లకు ఏది కూడా వదల వేసారు. ఇంట్లో గ్యాస్ మీద పెడితే 2-3 నిమిషాలు పడుతుండే. ఇప్పుడు వేస్ట్ చేస్తేనే కథం పటక్. ఏందమ్మా క్రియాంశమ్మ లేచినావా? ఏ బంగారు పండు, ఏ బంగారమ్మ లేచినవా? ఎవరాలు? పాపకు జోరు కొట్టాలి, పాపకు బజ్జ పెట్టాలి. వేస్ట్ చేస్తేనే కథం బ్లాక్ అవుతుంది. చెంచన తీసుకురాలే నువ్వు. దేడిబిత్రి అంటే దేడిబిత్రి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఇవి మాడిపోతున్నాయి కారా? అయ్యో కొంచెం మాడింది. రైట్, ఈరోజు మా ఇంట్లో దోశలు. అటు మాడిపోతుంది, ఇటు మాడిపోతుంది. ఓ సప్న పెద్ద గడ్డలు లేవుగా? రైట్. ఇగో గరిట వేసేసినావా? ఎందుకు మంట ఎక్కువైందా? అందుకని అన్నీ అప్పుడే కోసి పెట్టుకోవాలి సప్న. నేను ముందుగా అయితే ఈ గంజిని తాగుతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గంజిని ఎట్లా తాగుతున్నా చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు చాలా ఇష్టం. ఇది నాన్నకు పెట్టాడు పైగా ఈ కందిపప్పు. సో నాన్నకు సపరేటా మళ్ళా? ఓకే రైట్. బాబా చూడడానికి మస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గంజిని మనం తాగుదాం అనుకున్నాం కదా. ఈ 2 గ్లాసులు తమిళ కోటి నాకోటి నాన్న తాగనంటుండు. సో దీంట్లోనే కొంచెం దొడ్డు పోసుకున్నాం. ఏం కాదు, నేను చెప్తా కాగా వదిలి. నీ కూడా కావాలా? మరి వద్దన్నావు కానీ కావాలట నాన్న కూడా. అరే శీర్ష ఒక గ్లాసు పంపిరా, పెద్ద గ్లాసు. అట్నే ఒక స్పూన్ కూడా పంపి. దొడ్డుపే తినాలి సప్న. అందులో సన్నుపులో ఐడిన్ ఎక్కువ వస్తుంది. వావ్ వాట్ ఏ నైస్. వవ్వా స్వామి అన్న వవ్వా. మెల్లవై. వా స్వప్న యువర్ ఎక్స్పీరియన్స్డ్. ఏం కాదు పోయి మొత్తం నిండపోయి స్వప్న. ఇగో నిండబడి పోయి 3 మిక్సీ కొడతాగా నేను తర్వాత. అట్లా మిక్సీ కొట్టుకొని తాగొద్దు బాబు. దేని దానికి వేసుకొని కలుపుకొని తాగాలి. ఏం కాదు. రైట్, అన్న కూడా ఇంకొంచెం పోయి. ఇంకెలా పోయాలి? లాస్ట్ దాంట్లో. శేఖర్ నువ్వు కొద్దా ఈరోజు ఉపవాసం ఏమో. ఓ క్రియాంశులు ఏం కావాలి? ఎట్లున్నాడు బాబా. ఇట్లా డైరెక్ట్ తరుగుతే ఏమైతే సప్న? పుల్ల ఉంటుంది కదా. ఓన్లీ చింతపండు పోసిన చారు మాత్రమే ఇది. ఇంకా అలా పప్పు వేయలేదు. ఇంకా పప్పు వేస్తే ఇంకా మస్తు ఉంటుంది. ఇది మంచిగా మసలాలా ఇప్పుడే
పప్పు వేసినాక కూడా మసులుతుంది కదా. రైట్, ఇప్పుడైతే కుక్కర్లో తీసుకొచ్చిన పప్పు అయితే ఇది. ఈ పప్పుని తీసి కొంచెం రుబ్బుతావా, డైరెక్ట్ వేస్తావా? అట్లనే వేస్తావా? ఓకే రైట్. ఆల్రెడీ మెత్త ఉడికిపోవచ్చా? ఓకే క్యారీ అని. ఆ కట్ట ఎప్పుడైనా అట్లా పెట్టవచ్చు సప్న, ఉల్టా పెట్టు. రైట్, మొదలు ముందు పెట్టాలి. ఎందుకు అర్థం కాదు? చెట్టు ఎట్లా పెరుగుతుంది మరి? అట్లా పెరుగుతున్నప్పుడు మొదలు పెట్టాలి, అంతే సింపుల్. అలా పడతలేదు కదా అని ఊకోదు. ఎట్టి పరిస్థితిలో మొదలు మాత్రమే ముందుగా పెట్టాలి కట్టే. ఓకేనా రైట్. ఏ క్రియాంశ్ తింటావా ఏమన్నా? ఇంకో గంజి తాగుతావా? గంజి బాగుందిరా, చూడు ఎంత బాగుందో గంజి. తాగుతావా? తాగు. కాలుతుంది అది, నువ్వు అట్లా తాగితే ఎట్లా కాలుతుంది. అది తీసుకోపోయి ఇంట్లో పెట్టిపోయి ఎవరు తీసుకొచ్చిరు? అది ప్యాంపర్స్ ఇప్పుకున్నావా? ఇదా ప్యాంపర్స్ ఇప్పుతుందా? ఓయ్ బట్టలు తీసుకొని పోదాం. కాకపోతే నేను ఉండ మరి. అమ్మా మీరు ఉంటారని చెప్పేసి మేము ఇంత ఆత్రం మాత్రం పని చేస్తాం. ఆత్రం మాత్రం నేను మళ్ళీ తిరుమలగిరి పోవాలి ఇలా. వచ్చిన జర్ర సేపట్లో అయిపోతుంది. ఓకే, టైం వచ్చేసి 8:15 అవుతుంది. మన నాన్నగాడికి పోయే టైం వచ్చేసింది. జస్ట్ ఇంకొక 20 minutes అయితే అయిపోతుంది. హరే శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. దోశలు మాడిపోయినాయి, మంచిగా ఉన్నాయి. కొన్ని మాడిపోయినాయి, కొన్ని మంచిగా. మళ్ళీ చాయ్ ఎందుకు పెడుతుర్రా? చాయ్ పెట్టొద్దని చెప్పినాం గారా. ఈరోజు అక్క ఉపవాసం. మరి ఆమె తాగదుగా, తాగుతా చాయ్? మరి ఇంకా ఉపవాసం ఏముంది? ఇక చాయ్ ఒక్కటే బావ, లేకపోతే ఇంకెక్కువ వచ్చేస్తుంది అక్క. ఇంకేముంది? చాయ్లో మొత్తం మురుకులు వేసుకోవాలి, కథం తినేసేయాలి. చాయ్లో లేకపోతే దోశ వేసుకోవాలి. ఓ నాన్న గుడ్ మార్నింగ్. నాన్నగాడు గుడ్ మార్నింగ్ బెట. దా అయిపోయిందా? ఇక నువ్వు నేర్చుకున్న టైం చాలా ఉంది. దా నువ్వు రెడీ అయిపో. అయిపోయి గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే టు యూ. మంచిగా ఉన్నావా? గొంతు వస్తుందా? ఓకే. కాలు మంచిగా అయిందా? సెట్ అయినా? యాక్చువల్లీ మా నాన్న కాలుకి ఏమైందంటే, ఇది చాలా రోజుల నుంచి అప్పుడు నాకు ఏం చూసినావు ఇక్కడ అట్లా మా నాన్నకు నాకు ఒకటే తీరుగా, అది ఒకటే తీరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది నరం పట్టేస్తుంది అన్నట్టు. అది నొప్పిగా ఎట్లుంటుంది అంటే కంటిన్యూగా ఉంటుంది. అందుకని చెప్పేసి నిన్న కట్టు కట్టుకొచ్చినాం. నేనైతే 18 కట్లు కట్టుకున్నా, కానీ నాకు తక్కువ కాలే. ఒక చిన్న షూ వేసుకుంటే నాకు తక్కువ అయిపోయింది. నువ్వు కూడా షూ వేసుకోమని చెప్పిన, నువ్వు ఇంటలో షూ వేసుకుంటే దెబ్బకి సెట్ అవుతుంది. ఇదేనేమో ఇప్పుడే పప్పు పోసేసింది, ఇగో ఇట్లా కనిపిస్తుంది. కానీ ఇదంతా మసలిన తర్వాత పప్పు పప్పు అవుతుంది అప్పుడు. రైట్, ఇప్పుడే పప్పు పోసింది కాబట్టి ఈ తీరిగి ఉంది. మసిలిన తర్వాత ఇంకొంచెం మంచిగా అవుతుంది అన్నట్టు. పాపడాలు ఏం చచ్చుగా సప్న ఇలా మధ్యాహ్నమా? ఓకే, మంట పెట్టి చెప్పులు వేసుకుంటే కథం ఊ అంటున్నాడు. బాయ్ చెప్పు నువ్వు డైరెక్ట్. కిరాన్స్ బాయ్ చెప్పు. కరేపాకి ఇప్పుడు వేయచ్చా? ఈ పప్పు అవుతున్నప్పుడు ఇక్కడ తప్పకుండా కూర్చోవాలి, ఎందుకంటే పొంగిపోయింది అనుకో మొత్తం వంగిపోతుంది. సో అందుకని ఇదంతా ఉడికేంత వరకు, పొంగేంత వరకు ఉండాలన్నట్టు. మసులుతుంది మంచిగా, ఎంత మసులితే అంత మంచిగా ఉంటుంది పప్పు. ఎందుకు సార్ నాని బాక్స్ గాలే ఇంకా. వా పప్పు అయితే మస్తు మసులుతుంది. జర్ర మిస్ అయినామంటే ఇడికి వెళ్ళి మొత్తం పొంగిపోతుంది అన్నట్టు. ఈ వేడి పప్పుని ఈ వేడి అన్నంలా, వా వేడి అన్నంలా కలుపుకొని ఉంటే నా సామిరంగా మామూలుగా ఉండదు. ఇక సప్న పప్పు రెడీ అయిపోతుంది. ఇక కాకపోతే ఇంకొంచెం కొద్దిసేపు ఉడకాలి. నాని కానీ లేట్ అవుతుందని అలా వచ్చేసినాం. బాయ్ క్రియాంశ్, బాయ్. పో ఇంకొంచెం పోయాలా? చాలా ఇంకొంచెం పోయాలా? చలో ఇప్పుడు ఉడకాలి. ఇక పప్పు మస్తు ఉడకాలి. నేనేనా ఫస్ట్? వా ఎందుకు ఉప్పు కలిసిందనా? గంత కాలుతుంటే నా నోట్లో పెడతావా సప్న? ఇప్పుడు కాలుతుందని అమ్మో నా అంటే నూరు గోళ్ళ పట్టి పెడతావా? ఏం కాదు, పట్టు ఉప్పు చూడు. నువ్వు పెట్టుకొని చూడరాదు. ఒక్కపోద్దేమో ఈరోజు చూస్తే కొంచెం సన్నప్పు లేవారు. అట్లనే డబ్బు నువ్వు పెట్టుకో, ఊరిస్తున్నావు. మస్తు సప్న పప్పు అయితే. ఉప్పు పప్పు మంచిగా ఉంది, కానీ ఉప్పు కావాలి. బాగుంది. కొంచెం ఉప్పు, ఎందుకంటే మాకు కలిపి పెడుతున్నావు కాబట్టి కొంచెం ఉప్పు. క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు. నాని కానీ బ్యాగ్ రెడీ అయిపోయిందా? నాని కానీ బ్యాగ్ రెడీ అయిపోయేదా అంతవరకు టెన్షన్, ఆగం టెన్షన్. వండుదాం అనుకున్నా, కానీ మళ్ళీ రోజు ఫాస్టింగ్ ఉంటా, స్నానం చేయకుండా వండితే మంచిగా అనిపించేది. అవునవును. వెరీ గుడ్ బై. తినేస్తుండే ఆడాడే అని ప్యాంపర్స్ ఇప్పురా. ప్యాంపర్స్ ఇప్పుకోరా. బైకాడికి పోదాం పారని అడుగురా. గార్డెన్కి బైకాడికి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక పోదాం సరేనా? నడవ టైం ఎత్తుకుని నడురా. నువ్వు మీరు చాయ్ తాగు రప్పలప్ప. ఇక క్రియాంశ్ ఏమి అమ్మ పోదామంటే అని కింద కాలు కొడుతున్నాడు. అన్న ఏడుస్తాడు, అనవసరంగా ఏడుస్తాడు. అలవాటు అవుతుంది కదా నాకు. ఆడ ఏడ్చుకుంటూ పోతే బాగుండను, మళ్ళీ బస్సు మిస్ అవుతుంది.
పంపి వద్దు నాని చెప్పులు అవే నామే బ్యాగు బిస్కెట్ ఎక్కి ఇక సంతోషపడుతున్నాడు. బాయ్ క్రియాజ్. బాయ్ ఇదైతే ఫస్ట్ రా నెంబర్ 1 ఇడు. బాయ్. ఎండ చూడు ఎంత ఘోరంగా కొడుతుందో. చెట్ల నీళ్ళు పోసిరా రాత్రి పోసినందుకే జర అంతో ఎంతో ఎన్నుకున్నాయి, లేదంటే మొత్తం ఎండిపోయిన ఉండే తెలుసా. చాలా గ్రేట్. నిన్న పెట్టిరా మీ చెట్లు ఏమన్నా? అది ఇమ్మీడియట్గా లేవేయద్దు, 2 రోజులు టైం పడుతుంది వీళ్ళకు. లేస్తే ఓకే కానీ చచ్చిపోయినాయి అనుకో. ఇప్పుడే చచ్చిపో. ఈ కరివేపాకు చూడు, నువ్వు లేచిందని నేను చంపినట్టు అయింది. దీన్ని 20 మంది వేసినా దాని వల్లే. పొప్పల చెట్టుకు పడ్డది మంచిగా అయింది, ఆ చెట్టుకు పడితే మంచిగా అయింది, కానీ కరివేపాకు చెట్టు తట్టుకోలేకపోయింది. చాలా సున్నితమైన పానం పడ్డది. సో అది ఇక ఉండాలా వద్దా అనుకుంటే అది అట్నే ఉన్నది. ఈడ పెట్టినైతే మొత్తమే పోయింది. పువ్వులు కూడా మంచిగా పూత వచ్చే టైంకి 2 days మేము వాటర్ పోయలేదు, ఎందుకంటే కార్పాన మీద సిటీకి హైదరాబాద్కి తిరిగినాం కదా. ఇగో ఈ చెట్లు కూడా మంచిగా పచ్చగా అయినాయి, కానీ నేను అది కటింగ్ చేసి మొత్తము మంచిగా అయినాయి. ఇక ఈరోజు మేము నల్ల వస్తుంది కాబట్టి రోజు నీళ్ళు పోసినాం అనుకో, అప్పుడు ఎగ్దమ్ సెట్ అయిపోతుంది అనమాట. ఏ చెట్టు అయినా కానీ. లోపల చెట్లు కూడా మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి మంచిగా డ్రెస్లు వేసుకుంటారు చాలా కంఫర్ట్గా. కానీ డ్రెస్లు వేసుకుంటే కంఫర్ట్ అని మీరు అనుకుంటారు, కానీ చాయ్ తాగితే చాలా వేడి అవుతుంది తెలుసు సమ్మర్లో. అలవాటు ఉంది కదా, ఆ అలవాటు మానుకొని నీళ్ళు తాగరు, లేకపోతే జ్యూస్ తాగరు. ఇప్పుడు ఎలాగో మన ఫ్రూట్స్ తెస్తున్నాం కదా, మన ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ మిలన్ జ్యూస్ కానీ, అలాంటి జ్యూస్ పెట్టుకొని తాగాలి, కానీ ఇలాంటి పని చేయదు. చాయ్ చాలా డేంజర్, గుర్తుపెట్టుకోవాలి. ఈవినింగ్ పూట తాగొచ్చు, ఇంకా నేను కూడా తాగుతాను కాబట్టి. సరే ఈవినింగ్ పూట తాగినాం అనుకో మైండ్ ఇలా ఏమంటారు, హెడేక్ ఉంటే హెడేక్ పోతుంది, అంతేనా? వా బయటనేనా మళ్ళా కింద సాపేసి అయిపోతున్నాయి కానీ. యాక్చువల్లీ తినదు అనుకున్నాను, అడుగు వచ్చినాక తిందాం అనుకున్నాం. ఇంకేడికి బట్టలు తిన్నాక అరే లేదు, తిన్నాకనే పోవాలి, ఎనర్జీ ఉండాలి కానీ. మీరు కూడా తినకూర. నేను అట్లా అన్నా, నా బావ ఎందుకు అట్లా చెప్తావు? అరే నువ్వు ఒక్కపోతే ఈరోజు అన్న సిటీకి పోతా అన్నాడు, బుధవారం కదా. మళ్ళీ అన్నట్టు పోయిన అనుకోని నల్ల వచ్చాక ఎంతసేపు వచ్చింది? జరసేపు వచ్చింది, అది సగం టైంకి కూడా లేవు. అది టెస్ట్ చేస్తున్నట్టు మంచిగా వస్తున్నా లేవా అని చెప్పేసి. అందుకని ఇక ఉన్న నీళ్ళని ఎందుకు కూడా కొట్టుకోవాలి, అవి ఉన్నది బాసనలకైనా దేనికైనా వాష్రూమ్ కన్నా పని చేస్తాయి. అందుకని నైట్ టైంలో వాష్రూమ్ వస్తే భయమైంది నాకు కూడా, ఎటు పోవాలా అని చెప్పేసి. తింటున్నావా క్రియాంచ్? తింటున్నావా? ఏనే తిని తొందరగా తింటే పోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. పప్పాజీ కాలు ఎట్లుంది? తక్కువ ఉందా? తగ్గుతుందా? తగ్గాలి. రైట్.